హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. బ్రహ్మయోనిలో అంటే బ్రహ్మవంశంలో పుట్టిన ఒక మహాపురుషుడు కుసుడు. కుసుడు అంటేనే నేల మీద స్థిరంగా ఒక చోట ఉండనివాడని అర్థం. ఇది బ్రహ్మవేత్తల లక్షణం. సుఖమహర్షి గురించి మనం ఎరుగుదము. ఇతడెట్టివాడు. కుసుము కర్మ ప్రతీక. అది వ్యత్యాస్తమైతేనే సుఖం బ్రహ్మ ప్రతీక. సుఖమహర్షి అంటే కుశత్యాగం చేసిన వాడన్నమాట. సరే, ఈ కుసునకు వైదర్భయందు కుశాంబుడు, కుసునాభుడు, అదుర్తరజసుడు, వసువు అని 4 పుత్రులు పుట్టారు. కుసునాభుడు మహోదయాన్ని నిర్మించాడు. అదుర్తరజసుడు ధర్మారణ్యాన్ని నిర్మించాడు. వసువు గిరివరజాన్ని రాజధానిగా చేసుకుని మగధను పాలించాడు. తరువాత కాలంలో ఇదే పాటలీపుత్రమై ఇప్పుడు పాట్నా అనిపించుకుంటోంది. ఈ పట్నం 5 పర్వతాల మధ్యలో సోనా నదితో కలిసి రమణీయంగా ఉంటుంది. ఈ దేశం పేరుతోనే సోనా నదికి కూడా సుమాగధి అని పిలువబడుతోంది. ఈ సోదరుల మధ్యలో కుసునాభుడు రాజరిషి. ఈయనకు వృతాచి వలన 100 మంది ఆడపిల్లలు పుట్టారు. విద్యా వినయ సంస్కారాలు కలవాళ్ళు, సంగీత నాట్యాది కళా ప్రభావం కలిగిన వాళ్ళు. ఒకసారి సర్వాభరణ భూషితులై ఆ పిల్లలు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా వాయువు ప్రత్యక్షమై, నేను మిమ్మల్ని కామిస్తున్నాను, నాకు భార్యలై ఈ మానుషత్వాన్ని విడిచి దీర్ఘాయువును పొందండి. యవ్వనం చాలా చంచలమైంది. మనుష్యులలో మరీను అవినాశకమైన యవ్వన దశ కల ఆ అమరత్వాన్ని అనుగ్రహిస్తాను అన్నాడట. ఆ పిల్లలు నవ్వారు. ప్రాణుల్లో అంతర్గతంగా ఉంటూ ఉంటావు కదా, మా మనసులను ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? ఈ కుసునాభుసుతులందరూ నిన్ను స్థానభ్రంశం చేయగల సమర్థులు. అంటే నీ దేవత్వాన్ని కూడా నాశనం చేయగల వాళ్ళు. కనుక ఈ దుర్భేదను విడిచిపెట్టు. మా తండ్రి అనుమతితో స్వయంవరంలో పొందు. మాకు తండ్రే పరమదైవం. ఆయన ఎవరికిస్తే అతడే భర్త. తండ్రి యందు పరమ విశ్వాసము, ప్రేమ ఉన్న పిల్లలు వీళ్ళు. పెళ్లి అయిన తరువాతే పురుషుణ్ణి భర్తగా ప్రేమించటం, పెళ్లి అయ్యే వరకు తండ్రినే గౌరవించి విశ్వసించటం ఈ దేశ సంస్కృతిలో భాగాలు. ఈ స్థితి వారి సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. సరే, వాళ్ళు వాయువుకి కోపం వచ్చింది. సర్వ అవయవాల్లోకి ప్రవేశించి ఆ అవయవాల చైతన్య స్థితిని పోగొట్టాడు. అవయవాలన్నీ కుంచుకుపోయాయి, కుబ్జులయ్యారు. ఈనాడు పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళల్లా అయ్యారు. నిలబడలేకపోయారు. తమ స్థితికి ఆశ్చర్యపోయారు. శరీర వికృతికి సిగ్గుపడ్డారు. కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అటువంటి పిల్లల్ని తండ్రి చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఎవరి వలన ఏ అగౌరవం ప్రాప్తించింది అని బలవంతం పెట్టి అడిగితే అంతా చెబుతారు. వాళ్ళ మాటల్ని విని రాజు అంటున్నాడు, సహనంతో మీ కర్తవ్యాన్ని పాలించారు. నన్ను, నా కులాన్ని మీ ఐకమత్యంతో కాపాడారు. ఐకమత్యం ఏమిటి? ఒక తండ్రికి 100 మంది ఆడపిల్లలు. అందరినీ కామించిన వాడు దైవత్వం ఉన్న వాయువు. ఒకే సంస్కారంతో అందరూ తిరస్కరించారు. ఇందులో ఏ పిల్ల వయసులో కూడా పోనీలే అనే మరొక భావం రాలేదు. ఏ పిల్ల మనసులో కూడా పోనీలే అనే మరొక భావం లేదు. ఇది కూడా ఒకరికొకరు అనుకొని చేసింది కాదు. అందరి సంస్కారము ఒక్కటే కావటం వలన స్పాటెన్యూస్గా అందరూ ఒకటే మాటను అన్నారు. ఇది ఐకమత్యం అంటే. అందువలన తండ్రి గౌరవం దక్కింది కాదు, పెరిగింది. అంతేకాదు, మరొక మాట, స్త్రీలకు క్షమాగుణం అలంకారమమ్మ. స్త్రీలకే కాదు, పురుషులకు కూడా. ఈ జాతి సంస్కృతిలో ఏ ధర్మమైనా స్త్రీ పురుషులకు కలిపే చెప్పబడింది. స్త్రీ యందు పాతివ్రత్యం ఉండాలని అంటే పురుషుని యందు పత్నిత్వం ఉండాలి. అందువలన సహనం అనేది వ్యక్తినిష్టం కానీ లింగ వివక్షతో కూడింది కాదు. పురుషునికి కూడా అని చెప్పటంలో ఎవరి యందు వెసులుబాటు లేదని అర్థం.
పిల్లలు ఆ క్షమను చూపెట్టారు. ఏ విధంగా లోకంలో అసక్త దుర్జనత్వం అని ఒకటి ఉంటుంది. అంటే చేతకాక సౌమ్యునిగా ఉండటం. అది క్షమ అనిపించుకోదు. మరి వీళ్ళ మాట ఏమిటి? వీళ్ళు తిరిగి శపించగల సమర్థులు, అయినా శపించలేదు. అది తండ్రిపై గల గౌరవానికి తర్కాణం. రాముని అనుజ్ఞ లేదు కనుక నిన్ను శపించటం లేదు అంది సీతాదేవి. అదిగో అటువంటిది కనుకనే రాజు క్షమయే దానం, క్షమయే యజ్ఞం, క్షమయే సత్యం, క్షమయే యశం, క్షమయే ధర్మం. ఈ జగత్తంతా క్షమ మీదే ఆధారపడి ఉంది. సత్యగ్రహం అంటే క్షమే. సరే, రాజు పిల్లల్ని లోపలికి పంపించాడు. మంత్రుల్ని పిలిపించాడు. ఆలోచన చేశాడు. పిల్లల్ని ఒకనికి ఇయ్యాలని అనుకున్నాడు. ఆ ఊహ ఇప్పుడు వచ్చింది. తండ్రి బాధ్యతను ఒక రకంగా పిల్లలే తెలియజేశారు. పిల్లల్ని ఇయ్యడానికి తగిన దేశకాలాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఇలా ఉండగా ఇదే సమయంలో చూళి అనే ఒక మహాముని బ్రహ్మవేత్త అయి తపస్సు చేస్తున్నాడు. గుణప్రలోభాలు లేకుండా తపస్సు చేస్తున్నాడు. నిర్గుణమైన బ్రహ్మోపాసనలో ఉన్నాడు. అటువంటి మహర్షిని ఒక గంధర్వి సేవిస్తోంది. ఆమె పేరు సోమద. ఆమె తల్లి పేరు ఊర్మిళ. ఆమె వినయం ఆమె శుశ్రూష మహర్షిని తృప్తిపరచేయి. ఒకానొక సమయంలో ఆమెని అనుగ్రహించాడు. ఆమె మహర్షిని సమీపించింది. ఓ ధర్మస్వరూప, బ్రహ్మవర్చస్సుతో బ్రహ్మసముడము తపస్వి అయిన ఒక పుత్రుని అనుగ్రహించు. నేను నీకు భార్యగా ఉండాలని, నిన్ను సంసార బంధంలో ఉంచాలని మాత్రం అనుకోవడం లేదు. కనుక బ్రహ్మవేత్తవైన నిన్ను చేరిన నా అభిష్టాన్ని మాత్రం తీర్చు అని మధురంగా ప్రాధేయపడితే ఆ మహర్షి మనస్సంకల్పంతోనే ఆమెను అనుగ్రహించి పుత్రోత్పత్తిని కలిగిస్తే ఆమె పరమ సంతోషాన్ని పొందింది. బ్రహ్మవేత్త అయిన మహర్షిచే ఇయ్యబడ్డాడనే దృష్టితో ఆమె అతనికి బ్రహ్మదత్తుడని నామకరణం చేసింది. అతడు కాంపిల్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆ దేశాన్ని పరమశోభనంగా పరిపాలిస్తున్నాడు. ఇలా ఉండగా కుసునాభునికి బ్రహ్మదత్తుడి జ్ఞాపకం వచ్చాడు. తన పిల్లల్ని అతనికి ఇయ్యాలని అనుకున్నాడు. ఇవన్నీ విచిత్రంగా ఉంటాయి. పోలియో వచ్చిన పిల్లల్ని తాను ఇయ్యాలని అనుకుంటే మాత్రం అతడు చేసుకోవద్దా? ఎవనికో ఒకనికిచ్చి చేసేయక ఈ అనురూప వరాన్వేషణ ఏమిటి? భౌతిక ప్రకృతులతో అంతర ప్రకృతికే ప్రాధాన్యమేయటం ఈ దేశ సంస్కారంలో ఒక భాగం. ఆపై భౌతికం కూడా చూడదగినదే. రెంటికి సంఘర్షణ వస్తే అంతర్ప్రకృతిదే జయం. ఇప్పుడు అలా కాదు. యుగ ప్రకృతులు మారాయి. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.